అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అసలు ఇలాంటి వీడియో నా ఛానల్లో చేయాల్సి వస్తుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. మీ అందరికీ తెలిసిందే, నేను ఎక్కడ పడితే అక్కడ తిరిగి మంచి మంచి వీడియోస్, అంటే సెలెక్టెడ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, కొన్ని సెలెక్టెడ్ ప్లేసుల గురించి ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని మాత్రం నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఆ వీడియోస్ కోసం ఎక్కడెక్కడో కష్టపడి తీసుకొచ్చి ఇంటికి వచ్చి స్క్రిప్ట్ రాసి ఎడిటింగ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అందుకే లేట్ అవుతుంటాయి మన వీడియోస్ కూడా. అవన్నీ మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నేను ఎందుకు ఈ స్కామ్ వీడియో చేస్తున్నానంటే, చాలామంది అనుకోవచ్చు ఏదో డబ్బుల కోసమనో, లేదంటే యూట్యూబ్లో రీచ్ కోసమనో, వ్యూస్ కోసమని మాత్రం అనుకోకండి. నాకు అన్నీ ఉన్నా కానీ నేనైతే అలాంటి పని చేయను. ఎందుకంటే ఈ స్కామ్ అనేది నా ముందు జరిగింది కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. అందుకనే ఈ వీడియోని నా సెకండ్ ఛానల్లో, కొత్త ఛానల్ ఓపెన్ చేశాను, దాంట్లో వేస్తాను. చాలామంది డబ్బుల కోసం, రీచ్ కోసం, వ్యూస్ కోసం అనుకుంటారు కాబట్టి అందులో వేస్తాను. ఒకవేళ అందులో వ్యూస్ రాకపోతే మాత్రం నా మెయిన్ ఛానల్లో మళ్ళీ కూడా తిరిగి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ స్కామ్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఈ స్కామ్ ఏంటంటే కరుంగలి మాల. కరుంగలి మాల్ అనేది విపరీతంగా ట్రెండింగ్ అనమాట. గత 2 years నుండి ఎవడు పడితే ఆడు వేసుకుంటున్నాడు. ఎవరో సెలబ్రిటీస్ వేసుకున్నారని, ఆ హీరో ఈ హీరో వేసుకున్నాడని, లేదంటే ఎవరో రాజకీయ నాయకులు వేసుకున్నారని, లేదా బంధువులు ఫ్రెండ్స్ వేసుకున్నారని వేసుకుంటూ ఉంటారు. ఈ కరుంగలి మాల వేసుకునే వాళ్ళలో 90% మందికి అసలు ఈ కరుంగలి మాల ఎందుకు వేసుకోవాలో కూడా తెలియదండి. కొంతమంది డబ్బులు వస్తాయనో, లేదంటే వేరే ఇతర కారణాలు, కొంతమంది అయితే ఏకంగా కోట్లు వస్తాయంట. వీటిని వేసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయని వేసుకుంటారు. వేసుకున్నోడికి ఎప్పుడు కోట్ల రూపాయలు రాదండి. దీన్ని అమ్మినోడికి మాత్రం కోట్ల రూపాయలు వస్తాయి. ఈ కరుంగలి మాల అతి తక్కువ కాస్ట్ అండి. దీనిని తీసుకొచ్చి కొన్ని వేల రూపాయలకి అమ్మేయడం జరుగుతుంది. దీనికి ప్లస్ ఒక సర్టిఫికెట్ అని చెప్పి ఒక పెద్ద జోక్ అండి. కరుంగలి మాలకు అసలు సర్టిఫికెట్ ఇవ్వడు. మనం లక్షల రూపాయలు పెట్టి మరి గోల్డ్ కొంటే, అదే బంగారం వెండి కొంటుంటే వాటికే సర్టిఫికెట్ లేయట్లేదు సక్రంగా. అలాంటిది నువ్వు కొనే 10 రూపాయల వస్తువుకి సర్టిఫికెట్ ఎవడిస్తాడండి? ఈ సర్టిఫికెట్ అనేది పెద్ద ఫేక్. ఎవడో ఒక ల్యాబ్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని అదే ప్రింట్లు గుద్ది అందరికి ఇచ్చేయడం జరుగుతుంది. సరే, ఇది వేరే విషయం అనుకోండి. ఈ కరుంగలి మాల గురించి అసలు ఇది ఎందుకు స్కామ్ అవుతుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను ఎలా ఈ స్కామ్కి గురయ్యానో కూడా చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. రెగ్యులర్గా వీడియోస్ స్టార్ట్ చేసి 4-5 years అయిపోతుంది అనుకోండి. నేను వీడియోస్ చేసే క్రమంలో చాలామంది పరిచయాలు అవుతుంటారు, కొంతమంది నాతో కలుస్తూ ఉంటారు, అది వేరే విషయం. ఇలా నాకు ఒక ఫ్రెండ్ వచ్చి వేరే ఫ్రెండ్ అని ఒకరిని పరిచయం చేశాడు. ఆడి ఫ్రెండ్ అని, మనోడికి ఒక ఛానల్ ఉంది, ఫ్యాక్ట్ ఛానల్ ఏదో చేస్తూ ఉంటాడు, వీడు కొంచెం సపోర్ట్ చేయని చెప్పాడు. సర్లే, ఏదో తెలిసినవాడే కదా సపోర్ట్ చేద్దామని చెప్పి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని. వాడేం చేశాడంటే, నాకు ఇది ఛానల్ సెట్ అవుతుందని చెప్పి నీతో పాటు ట్రావెలింగ్ వీడియో చేస్తా అని చెప్పాడు. వాడికి అప్పటి వరకు కనీసం ట్రావెలింగ్ సారీ ఏ వీడియోలో చేయాలో కూడా తెలీదు. అలాంటి వాడు నన్ను చూసి ఒక ఛానల్ ఓపెన్ చేసి నాతో పాటు తిరిగాడు అనమాట. అంటే అన్ని ప్లేసులు కాదు, కొన్ని ప్లేసులు మాత్రమే తిరుగుతూ వచ్చాడు. అప్పుడప్పుడు కొంచెం తీసుకెళ్లేవాడిని, నాతో ఉంటూ కొంచెం నేర్చుకుంటూ ఉండేవాడు. వాడికి సక్రంగా ఏం చేయాలో కూడా తెలియదు. నేనే బ్యాక్ ఉండి వాడికి స్క్రిప్ట్ చెప్తుంటే ముందర నేను నిలబడి ఇలా చెప్పేవాడు అనమాట. అలా చేస్తూ ఉండేవాడిని. నేను అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. ఇదే క్రమంలో ఓసారి పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్లాను. మీకు కరుంగలి మాల అనేది ఒరిజినల్ కరుంగలి మాల ఇక్కడే దొరుకుతుందండి. ఇక్కడ దొరికే మాల ఒరిజినల్. ఎందుకంటే ఈ మాల అనేది 40 రోజులు ఈ టెంపుల్లో పూజ చేసి ఇస్తారు. అందుకే ఈ మాలకి ఇంత కాస్ట్ 1500 నుండి సంథింగ్ 1800 వరకు ప్రస్తుతం వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ దొరికేదే ఒరిజినల్. ఆ టెంపుల్కి వెళ్ళి వీడియో చేసాం. నా ఛానల్ పేరు చెప్పి నా ఛానల్ చూపిస్తే కొన్ని పర్మిషన్ ఇవ్వరండి చాలా టెంపుల్స్లలో. పర్మిషన్ ఇవ్వాలంటే మన ఛానల్స్ అవి ఇవి చూపిస్తే పర్మిషన్ ఇచ్చారు. ఆ టెంపుల్లో నాకు మంచిగా వ్యూస్ ఉన్నాయని, సబ్స్క్రైబర్స్ ఉన్నారని పర్మిషన్ ఇచ్చారు. వీడియో తీసుకున్నాం. నాతో పాటు వీడు కూడా వచ్చాడు కదా, వీడు కూడా వీడియో తీశాడు. వీడి ఛానల్ స్టార్ట్ చేశారని చెప్పారు కదా, వీడు సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాడు, ట్రావెలింగ్ ఛానల్ అనేసి. అది తెలుగు ట్రావెలర్. నీకు పూర్తి పేరు తర్వాత చెప్తా అండి. తెలుగు ట్రావెలర్ అని స్టార్ట్ చేశాడు. వీడి ట్రావెలర్ అని పేరు పెట్టుకున్నాడు తప్ప వీడు ఎక్కడ ట్రావెలింగ్ చేసింది లేదు, తిరిగింది లేదు. వీడు సొంతంగా ఏమీ చేయడు. ఎవడో నాలంటోడు వస్తే తప్ప నాతోనే ఎక్కువ ప్లేసులు తిరుగుతూ ఉంటాడు అనమాట. అది కూడా ఏపీ తెలంగాణలో కూడా తిరగడం సరిగా తెలీదు. ఎక్కడికి వెళ్ళాలన్నా తోడు లేనిదే వెళ్ళడనమాట. తమిళనాడుకి వెళ్తాడు అప్పుడప్పుడు, అది కూడా నేను వెళ్ళి తీసుకొస్తాడు. అక్కడ కూడా ఏం చేయాలో తెలీదు. మేము ఎలా చేస్తుంటే అలా చేసుకొస్తూ ఉంటాడు తప్ప వీడికి ఏమీ తెలీదు. వీడికి ఒక 3 నెలలు 4 నెలలు కష్టపడితే 600 మంది వచ్చారు. దాని నుంచి దీన్ని దాటట్లేదు, నేను ఏం చేసేది అని అడిగితే, సరే ట్రై చేసి చూద్దామని చెప్తుంటే వీడు ఏం చేశాడంటే ఒకరోజు, యుగా నీ ఛానల్లో వీడియోస్ బాగుంటాయి, నేను ఈ వీడియోలు అన్నీ కట్ చేసి షార్ట్ వీడియోస్ వేసుకుంటాను, ఫుల్ వీడియోస్ అన్నీ అన్నాడు. సరే, మనతో పాటు తిరుగుతుంటాడు కదా, షార్ట్ వీడియోస్ వేసుకొనిలే, సరే బాగుండి అంతే. ఎవడు అలాంటి వీడండి, నేను ఎక్కడెక్కడో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో అడక తిని వీడియోస్ తీసుకొస్తే వీడికి ఇస్తామా చెప్పండి. సరే వేసుకోమని చెప్పి ఇచ్చాము. వీడు ఆ వీడియోస్ అన్నీ తీసుకొని షార్ట్ వీడియోస్ వేస్తే వీడికి దెబ్బకి 70,000 80,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు నా వల్ల. ఇండైరెక్ట్గా నా ఫాలోవర్సే వీడి దగ్గరికి వెళ్ళారు. ప్లస్ ఇదే కాకుండా వీడికి మానిటైజేషన్ అయ్యి పేమెంట్ కూడా రావడం జరిగింది.
సరే అది వేరే అనుకోండి. తర్వాత ఇదే వీడియోలు తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో వేస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా 30K ఫాలోవర్స్ వచ్చారండి. నాకు ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సరిగా లేదు. అలా ఫాలోవర్స్ రావడం జరిగింది. ఏమనుకున్నారంటే అందరూ అది నా ఛానల్ అనుకున్నారు. నాకు చాలామంది అడిగారు కూడా, ఇలా నీ వీడియోలో ఎవడో కాపీ చేసి వేసుకుంటున్నాడంటే సరే మనోడే తెలిసిందని నేను లైట్ తీసుకున్నాను. వీడు నాతో పాటు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వీడిని పాతాళ శంభు టెంపుల్ తీసుకెళ్ళాను. ఒకసారి వెళ్తుంటే నేను వస్తా అని చెప్పాడు, తీసుకొచ్చాం. ఆడికి వెళ్ళి వీడియో తీసుకొచ్చాం. వీడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాడు, నాకు వేరే వీడియో ఉంది ఆ టైంలో. తర్వాత వీడు అప్లోడ్ చేసిన తర్వాత అది 2-3 వేలు వ్యూస్ ఏదో వెళ్ళింది, 5,000 ఏదో ఎంత వెళ్ళింది సంథింగ్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నేను ఇంకా వీడియో అప్లోడ్ చేస్తుంటే నువ్వు వీడియో అప్లోడ్ చేయద్దుగా పాతాళ శంభు వీడియో, నీ వీడియో ఎందుకంటే నువ్వు అప్లోడ్ చేసావంటే నా వీడియో రీచ్ తగ్గిపోతుంది, వ్యూస్ తగ్గిపోతాయి, ఈ వీడియో ఏదైనా వెళ్తే కొంచెం పేమెంట్ అన్న వస్తుంది మంత్ అని నన్ను అడుక్కున్నాడు. సరే పోనీలే అని చెప్పి వదిలేశాను. సరే చేసుకొని మనోడే అని, మనకంతా జాలి హృదయం కదా, అందరూ మనోళ్ళే, అందరూ బాగుండాలని చెప్పి సరే చేసుకో అని చెప్పాను. వీడికి ఏదో వీస్ వెళ్ళింది. తర్వాత నేను ఒక 2 నెలల తర్వాత నేను అప్లోడ్ చేసుకున్నాను. 1 మంత్ 1.5 మంత్ తర్వాత నేను అప్లోడ్ చేసుకున్నాను. నాది వెళ్ళింది, ఓకే. వాడిది బాగా వెళ్ళింది నాది తర్వాత, ఎందుకంటే వాడిది వెళ్ళడం వల్ల నేను బలయ్యాను. సరే ఓకే అనుకోండి. అది బలవ్వడం అంటూ ఏం లేదు, వాడిది వెళ్ళింది నాది వెళ్ళింది, నాకేం ప్రాబ్లం లేదు. సరే వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, వాడు తెలుసో తెలియక వాడు ఛానల్లో ఏం చేశాడంటే వీడియోలో పాతాళ శంభు టెంపుల్లో దొరికే ఒరిజినల్ మాల్కి వెబ్సైట్ ఉంది, దీంట్లో బుక్ చేసుకుంటే దొరుకుతుందని చెప్పేశాడు. తెలుసో తెలియకో చెప్పేశాడు. యాక్చువల్లీ ఆ టెంపుల్లో ఓన్లీ డైరెక్ట్గా వెళ్తే ఆఫ్లైన్లో మాత్రమే ఇస్తారండి. ఆన్లైన్లో ఎక్కడ ఎవరు కొరియర్ సర్వీస్ అంటూ ఏమి ఉండదు. అందరూ కామెంట్ చేయడం మొదలు పెట్టారనమాట. వీడికి లేక ఒక వీడియో వెళ్తే అందరూ కామెంట్ చేశారు, ఆ లింక్ ఉంటే చెప్పండి మేము బుక్ చేసుకుంటామని. అందరూ అడుగుతున్నారు ఇక ఏం చేసేదంటే సరే కామ్ అయిపో అని చెప్పాను. తర్వాత కొద్ది రోజులకి నా వీడియో వెళ్ళిపోయింది, వీడియో కామ్గా ఉన్నాడు. ఒక ట్రావెలర్ ఏం చేశాడంటే ఈ సేమ్ మేము వెళ్ళిన ప్లేస్కి టెంపుల్కి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చి మాలలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఒరిజినల్ మాలలు టెంపుల్లో తీసుకొచ్చి ఒరిజినల్ మాలలు తీసుకొచ్చి ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొచ్చాడు అనుకోండి, 1400-1500కి అమ్ముతాడు. ఎందుకంటే మిగతా 500 కూడా ఇతను వెళ్ళి వచ్చిన దానికి ప్లస్ అక్కడ ఉండాలి కదా ఫుడ్, ఈయనకి కూడా ఛార్జెస్ ఉంటాయి కదా, ప్లస్ పంపించాలంటే కొరియర్ ఛార్జెస్ అవుతుంది. వీటితో కలిపి ఇతనికి వచ్చేది 100-200 వస్తుందండి. ఇలా అతను చేసుకుంటూ ఉంటే నేను వీడికి చెప్పాను, నీకు లింక్ అని చాలామంది అడుగుతున్నారు కదా, నువ్వు కూడా ఇలాంటి పని చేయి, వెళ్ళి ఒరిజినల్ తీసుకొచ్చి ఇవ్వు. చాలామంది వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందరూ వెళ్ళలేరండి, వెళ్ళి రావాలంటే 1 డే 2 డేస్ పడుతుంది. మరి తెలంగాణ వాళ్ళకైతే వాళ్ళకి ఏం చేస్తారంటే నువ్వు తీసుకొచ్చి కొరియర్ చెయ్యి, వాళ్ళ దగ్గర తీసుకోసం ఒక 300-400 లేదంటే 500 కూడా తీసుకో, నీకు లాభం వస్తుంది, వాళ్ళకు మాల్ వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది కదా అంటే సరే అని చెప్పాడు. వెళ్ళి తీసుకొచ్చాడు, చేశాడు, బాగానే ఉంది. సెకండ్ టైం వెళ్ళాడు, మళ్ళీ చేశాడు. మూడోసారి ఏమన్నాడంటే నాకు అందులో లాభాలు ఏం రావట్లేదు, అందుకే ఆపేసా అని చెప్పాడు. వీడిక్కడే మోసం చేయడం మొదలెట్టాడు, ఆపేశాడు, క్లియర్గా ఆపేసా అని చెప్పాడు. తర్వాత నుంచి ఏం చేశాడంటే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాలలు కొన్నట్టు యాక్టింగ్ చేసి మాలలు కొనకనే టెంపుల్ బయట నిలబడి వీడు ఫేక్ మాలన్నీ తీసుకొని పోయి టెంపుల్ బయట నిలబడడం, ఇన్ని మాలలు చేతికి వేసుకోవడం, టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్టు ఈ ఫేక్ మాల్ వేసుకొని నేను చూడండి ఇక్కడే కొనేసాను, ఇవన్నీ మీకు అన్నీ ఇచ్చేస్తానని చెప్పి ఫేక్ మాల్ 100 రూపాయలు విలువలు చేసే మాలలు తీసుకొచ్చి జనాలకి 2,000 రూపాయలకి అమ్మేయడం స్టార్ట్ చేశాడండి. వీడి ఇక్కడి నుంచి మొత్తం మోసాలే. ఎవరికి ఫోన్ చేసినా నేను మాది చిత్తూరు డిస్టిక్ అండి, మేము దగ్గరలోనే ఉంటాం, పక్కనే వెళ్ళేసి వచ్చేస్తుంటాం, మీకు కావాలంటే చెప్పండి నా దగ్గర మాల్ ఉన్నా ఇచ్చేస్తా అని చెప్తారు. టెంపుల్లోకి వెళ్ళి ఏం చేస్తాడంటే ఎవ్రీ మంత్ ఈ టెంపుల్కి వెళ్తాడండి, 1 మంత్ 2 మంత్స్ టెంపుల్కి వెళ్తాడు. ఫస్ట్లో వీడికి వెళ్ళాలంటే కూడా భయం, లోపల పట్టుకుంటారని, వీడి గురించి అన్నీ తెలుసు వాళ్ళకి, వీడు ఇలా చేస్తున్నాడని పట్టుకుంటారని ఎవరైనా తీసుకెళ్తారు, ఫ్రెండ్స్ను వాడిని తీసుకుపోయి లోపలికి ఒక 10 మాలలు కొని బిల్లులు తీసుకొస్తాడు. ఎవడన్నా మాల్ అడిగాడు అనుకోండి ఫోన్ చేసి ఇదే బిల్లు. వీడి వాట్సాప్ ఎలా ఉంటుందంటే డీపీ అన్నీ కూడా వీడిదే పాతాళ శంభు టెంపుల్ లాగా ఉంటుంది, వీడిదే పాతాళ శంభు టెంపుల్ నాదే, అన్ని బ్యానర్లు అన్నీ ఉంటాయి, నేనే అండి అమ్మేదని కూడా చెప్పుకుంటూ ఉంటాడు. వీడు ఎవరన్నా ఫోన్ చేస్తే ఈ బిల్లు చూపిస్తారు, ఈ 10 మాలల బిల్లు ఒకటి చూపిస్తాడు, వీడు ఇదే బిల్లుతో 1000 మాలలు అమ్మేస్తాడు. మిగతా అన్నీ ఫేకే, అన్నీ 100 రూపాయల కాకా కొట్లో తీసుకొచ్చి వీళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. పూజ చేసి అంటే ఇదే అండి ఒరిజినల్, మీరు దీన్ని వేసేసుకుంటే అందరూ బాగుపడిపోతారు, మీ కోట్లు వస్తాయి, అదండి ఇదండి అని చెప్పి అమ్మేయడం జరుగుతుంది. నేను అతని పేరు అన్నీ చెప్తాను, నా దగ్గర ఉన్నాయి. ఇలా చాలామంది కొన్ని వేల మందిని మోసం చేయడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసి నేను అడిగితే నాకేం తెలియదని చెప్పాడు. తర్వాత అన్నీ అడిగితే సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఏం చేశాడంటే అతను ఉన్న ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా బీకేశాడు భయపడి. వీడు ఫ్రాడ్ చేస్తున్నాడు కదా, నాకు వీడి దగ్గర సంబంధించినట్టు అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీడు చాలా మందిని మోసం చేశాడు. వీడి గురించి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి.
నెక్స్ట్ వీడియో ఏంటంటే వీడి గురించి ఏం చేస్తానంటే లైవ్ కూడా పెడతాను. ఎవరెవరైతే వీడి దగ్గర కొన్నారో వాళ్ళంతా లైవ్లో కూడా వచ్చి మాట్లాడచ్చు, ఎంత కొన్నారు, ఎలా అమ్మాడు ఏమనేసి. వీడు మళ్ళీ ఇల్లు వచ్చిందని కూడా కొనుక్కుంటాడు. అమ్మేదే ఫేక్ మాలలు చేతిలో పెట్టుకొని టెంపుల్ వెళ్తే తంతారు. టెంపుల్ బయట నిలబడేది ఫోజులు ఇచ్చేది మాలలు పెట్టుకొని. చూడండి ఇవన్నీ మాల్లే, ఇవన్నీ నేను ఏడే కొన్నాను అని చెప్తాడు. ముందర బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులు నిండా కూడా అవే అండి, అవన్నీ ఏడే కొన్నాను. ఆ టెంపుల్లో 20 పైన మాలు లేరు. గట్టిగా అడిగితే ఎవరైనా తెలిసిన అంటే 40 మాలలు ఇస్తారు, దాని మించి ఎవరు 20 మాలలు ఇస్తారు. ఆ 20 మాలలు అని చెప్తాడు. ఆడికి వెళ్ళి 10 మాలలు కొనుక్కొచ్చి 1000 మాలలు అమ్మేస్తాడు. ఇక్కడ ఆ ఫేక్ మాలలు బయట తీసుకెళ్తాడు, బయట నిలబడి ఫోజులు ఇస్తాడు, టెంపుల్ బయట నిలబడి. లోపల వెళ్ళి వీడియోలు చేయడు, లోపల వెళ్ళి చూడండి, మీరు ఎవరైనా చూడండి వీడియోలో కౌంటర్ ఉంటుంది, కొనుక్కునే కౌంటర్ ఉంటుంది, ఆడెళ్ళి చూడండి ఇన్ని కొన్నా నేను ఎవడు చెప్పడు. ఎందుకంటే ఆడ కొన్నాడు కాబట్టి. ఆడ చూపిస్తే తంతారు వాళ్ళు ఏడకున్నావురా అనేసి. టెంపుల్ బయట వెళ్ళారనుకోండి, ఆ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది బయట, ఆడెళ్ళేసి ఇలా ఎవరు లేని చూస్తారు, ఇట్లా చూస్తాడు, ఎవరు లేని చూసి ఎత్తుకో అని చెప్పి ఒకరిని పట్టుకెళ్తాడు కదా, ఆడి పట్టుకుంటాడు వీడియో, ఈడలా చెప్తాడు చూడండి ఎన్ని కొన్నానని చెప్పి. ఇవన్నీ పెట్టి అమ్మేయడం, జనాలకి వీపూదు దాంట్లో కొంచెం చేయడం, అమ్మేయడం. ఇదే అండి వీడు మోసం చేసింది. వీడి గురించి క్లియర్ కట్గా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడు ఏంది, వీడి కథ ఏంది, వీడి ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్నీ మీకు ఆ విజయాన్ని చూపించంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ప్రతిదీ కూడా వీడు ఏదో చేస్తున్నాడు ఎవరిని పడితే వాళ్ళని చూసి మోసపోకండి. వీడు కొనేటప్పుడు ఎక్కడ కొన్నావు, నీకు ఎందుకు ఇస్తారు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అడగండి. అంతేగాని ఎలా పడితే అలా కొనకండి. ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మొత్తం వస్తుంది, క్లియర్గా ఉంటుంది, సరేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.